ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా అన్నటువంటిది ఒక సామెత. ఇది ప్రపంచంలో ప్రతిదానికి దేవుడిని నమ్మేటటువంటి వాళ్ళు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా అన్నటువంటి సామెతను నమ్ముతారు. అలాగే వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం తెస్తున్నటువంటి నిజాలే ఇప్పుడు ఈ అంశాలు. మొన్న లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో ఒకే చోట గోశాలల ఏర్పాటు అన్నటువంటిది లేదు. అసలు అన్ని వేల కిలోల నెయ్యి దేశవ్యాప్తంగా ప్రతి ఆలయానికి వేల కిలోల నెయ్యి కావాలి. అంతా కలిపితే లక్షల కిలోల నెయ్యి కావాల్సి వస్తుంది, ఆవు నెయ్యి. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి కొన్ని గోశాలలు నిర్వహిస్తా ఆ గోశాలల ద్వారా పాలు పితికి ఆ పాలల్లో నుంచి పెరుగు, నెయ్యి, వెన్న నెయ్యి ఇట్లాంటి తీసేటటువంటి సిస్టమ్స్ ఎక్కడో రేరుగా ఉన్నాయి. ఏ స్వామీజీల ఆశ్రమాలు నడిపేదో లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నాయి తప్పించి దేశంలో ఉన్న అన్ని ఆలయాలకి కావాల్సినంత నెయ్యి సరఫరా కావట్లేదు అన్నటువంటి నిజాన్ని ఆ భగవంతుడు తెలియజేస్తే కానీ మనకు తెలియాలి. సరే, మన రాజకీయ నాయకులు వేసిన ట్రాప్లో పడి దాంట్లో రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఈరోజు కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. భగవంతుడు కోరుకున్నటువంటిది భక్తులకి తెలియాల్సినటువంటి అంశంతో పాటుగా పాలకులుగా ఉండేటటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలి అన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యత మర్చిపోతున్నారు. ఎందుకు ఇవాళకి కూడా గోవుల్ని మనం ప్రతి ఆలయం దగ్గరన ఒక 1000 గోవుల, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఒక 10,000 గోవుల మన దగ్గర ఆ గోవుల్ని పెట్టి పెంచడానికి మనుషుల్ని పెడితే తద్వారా గోపాలకులకి ఉద్యోగాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ గోవులకి సరైన ఆహారం లభిస్తుంది. ఆ గోవుల నుంచి లభించేటటువంటి పాల అనుబంధ ఉత్పత్తుల ద్వారా అటు ఆదాయము లభిస్తుంది, స్వామివారికి సంబంధించిన కైంకర్యాలకి పనికొస్తుంది. నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఆలయంలోనైనా లడ్డూల తయారీ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామివారికి దీప నైవేద్యాలకి ఆవు నెయ్యి కావాల్సిందే. ఎందుకని ఇప్పటికి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం 500 ఆవులను అట్లా డొనేషన్ మీద తీసుకొచ్చింది. పోనీ ఇప్పుడు డొనేషన్ మీదనన్నా ఆవులు లేవని చెప్పేసి ప్లాన్ చేసుకోవచ్చు కదా. అసలు తిరుమల దగ్గర గోసేవకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్నే ఉంది కదా, ఎందుకని చేయలేకపోతున్నాం అంటే అంతే. ఇది చర్చకి తెచ్చాడు దేవుడు. దేవుడి ఉద్దేశం అయితే క్లియర్గా ఉంది. భక్తులకి అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి ఒకటి నోటీస్కి తీసుకురాడు. దాంట్లో నోటీస్కి తీసుకొచ్చాడు స్వామివారు, కానీ దాంట్లో రాజకీయమే వాడుకున్నారు తప్పించి ఫైనల్గా సొల్యూషన్ క్లియర్ కాల. వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, ఈ కాన్సెప్ట్ నడిచింది, కానీ అసలైనటువంటి పరిష్కారం లభించలేదు. అంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంటారు. ఇక్కడ దైవం ఒకటి తెలిస్తే ఇక్కడ ఇంకొకటి తెలుస్తున్నారు రాజకీయ నాయకులు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు గోవులకి సంబంధించి గోవులని పవిత్రంగా చూస్తారు ప్రతి హిందువు కూడా. ఈవెన్ రోడ్ల పక్కన అడ్డంగా నుంచున్న గోవుల్ని కూడా గబక్కన కొట్టడానికి వెనకాడతారు. కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, కొట్టనరని నేను చెప్పను, కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ షాపుల మీదకి వస్తుంటేనో అట్లాంటిది. కానీ సాధ్యమైనంత వరకు కొట్టకుండా తరమడానికి ప్రయత్నిస్తారు, అటు బొమ్మ అని చెప్పేసి. అలాంటి హిందూ సంస్కృతి మన దగ్గర ఉంది. అట్లాంటి చోట్లన గోవులకి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. 43 దాకా గత 3 నెలల్లో చనిపోయినాయి అన్నటువంటి విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరిస్తోంది. అయితే అవన్నీ వట్టిపోయినవి, వయసు అయిపోయినవి, అనారోగ్యానికి గురైనవి అంట. వీళ్ళు ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అవి వట్టిపోయినవి కాదు, దూడలవి, వృద్ధ ఆవులు కాదు, వృద్ధ గోవులు కాదు అని చెప్పేసి ఇటు కరుణాకర్ రెడ్డి వీళ్ళు చూపించినటువంటి ఫోటోలు నేను దానికి స్టిక్ అయి ఉన్నాను అని అంటాడు. లేదు, వీళ్ళంతా ఇంతకుముందు కూడా గోవులు చచ్చిపోయినాయి అంటారు. ఎస్, చచ్చిపోతుంటాయి. దానికి ఒక పోస్ట్ మార్టం జరగాలి, దానికి ఒక లెక్క ఉండాలి. ఈ సిస్టమ్ ఎందుకు లేదు? సిస్టంలోకి తెమ్మనమని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనుకుంటే సరిపోతుంది కదా. బాధ్యతగా వ్యవహరించమని దేవుడు చెప్తున్నాడు అనుకుంటే సరిపోతుంది కదా. దేవుడి దృష్టితో ఆలోచిస్తే ఇక్కడ మంచి జరగాలని కోరుకుంటున్నాడు, మంచి మార్పు కావాలని కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తే ప్రయోజనం. అలా కాకుండా ఇది రాజకీయ ప్రయోజనాలకి దేవుడిని వాడుకుంటే ఎవరికైనా నష్టమే.